ఆవిడకు పెళ్లైంది, 3 కుమార్తెలున్నారు. ఏడాది కిందట భర్త మృతి చెందడంతో తల్లిదండ్రుల వద్దకు చేరింది. కుమార్తెలకు మంచి చెడులు చెప్పాల్సిన ఆవిడే బాధ్యత మరిచింది. దారి తప్పింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కూడా అప్పటికే వేరే మహిళతో పెళ్లయింది. వీరిద్దరి విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అందరూ మందలించారు. అయినా సరే వారిలో మార్పు రాలేదు. ఈసారి ఏకంగా వేరే ప్రాంతానికే వెళ్లిపోయారు. కాని ఇక్కడే వారు అనుకోనిది ఒకటి జరిగింది. ఆ మహిళకు ప్రమాదం జరిగింది. దీంతో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సైలెంట్ గా ఇంటికొచ్చేశాడు. ఆస్పత్రిలో ఉన్న ఆ మహిళ మృతి చెందింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పార్థసారథి కాలనీలో ఓ వ్యక్తి ఇంటి ఎదుట మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్థసారథి కాలనీకి చెందిన హనుమంతు, అంజనమ్మ దంపతుల కుమార్తె రమాదేవిని అమడుగూరు మండలంలోని ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. ఏడాది కిందట రమాదేవి భర్త మృతి చెందడంతో తన 3 కుమార్తెలతో ఆమె పార్థసారథి కాలనీలోని తల్లిదండ్రుల వద్దకొచ్చింది. రమాదేవి తన 3 కుమార్తెలను హాస్టల్లో చేర్పించి తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. తమ ఇంటికి సమీపంలో ఉన్న మహేష్తో రమాదేవికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో మహేష్ను స్థానికులు మందలించారు. 4 నెలల కిందట మహేష్, రమాదేవి ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్లో కాపురం పెట్టారు. గత శనివారం రమాదేవి హైదరాబాద్లో ప్రమాదానికి గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించిన మహేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కదిరికొచ్చేశాడు. తర్వాత రమాదేవి పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే మృతి చెందింది. రమాదేవి వద్ద లభించిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. రమాదేవి మృతదేహాన్ని తల్లిదండ్రులు కదిరికి తీసుకొచ్చి బంధువులతో పాటు మహేష్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న కదిరి పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు కుటుంబ సభ్యులను స్టేషన్కు తరలించారు. మా అక్క 4 నెలల నుంచి కనిపించటం లేదు. మా ఇంటి పక్కన ఉండే మహేష్ అనే వ్యక్తి తీసుకుని వెళ్లిపోయాడు. ఎక్కడకు పోయారో తెలియదు. ఆయన ఇంటికొస్తూ పోతూ ఉండేవాడు. కాని మా అక్క ఎక్కడ ఉందో తెలియలేదు. ఈరోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో శవమై ఉంది. పోలీసులు చెప్తే వెళ్లాము. ఈ వ్యక్తి ఆస్పత్రిలో చేర్పించి మా అక్క దగ్గర ఉన్న గాజులు, కమ్మలు అన్నీ తీసుకుని వచ్చేశాడు. ఏం జరగలేదు అనే విధంగా వ్యవహరించాడు. మాకు న్యాయం జరగాలి అంటూ మృతురాలి సోదరుడు సురేష్ అన్నారు. ఇక ఇదిలా ఉంటే వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహిత హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కూతుర్లు, కొడుకులు కూడా హత్యకు గురవుతున్నారు. కనీ పెంచిన కూతురును కిరాతకంగా కొట్టి చంపింది ఓ కసాయి తల్లి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన బంగాల్లో చోటు చేసుకుంది. బంగాల్లోని కూచ్ బెహార్ ప్రాంతానికి చెందిన అర్పితా మల్లిక్ అనే యువతి దారుణంగా హత్యకు గురైంది. తమ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తన ప్రియుడి సాయంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలేం జరిగిందంటే అలీపుర్దువార్ ప్రాంతంలో దుర్గా మల్లిక్, బలరాం మల్లిక్ తమ కూతురైన అర్పితా మల్లిక్లతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలం క్రితం వారింటిని శంషేర్ ఆలం అనే వ్యక్తికి అద్దెకివ్వగా ఆర్మితా కుటుంబానికి శంషేర్కు మధ్య పరిచయం ఏర్పడింది. శంషేర్ అప్పుడప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయపడేవాడు, అప్పులిచ్చేవాడు. ఈ క్రమంలో అర్పితా మల్లిక్ తల్లి దుర్గా మల్లిక్కు శంషేర్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న అర్పిత తన తల్లిని ప్రశ్నించింది. ఈ క్రమంలో దుర్గా మల్లిక్, శంషేర్ కలిసి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అర్పితను హత్య చేసేందుకు పథకాన్ని రచించారు. బుధవారం బలరాం మల్లిక్ ఇంటి నుంచి బయటకు వెళ్లాక దుర్గా, శంషేర్తో కలిసి అర్పితాను ఓ చెక్కతో అతి కిరాతకంగా కొట్టింది. దీంతో అర్పిత గట్టిగా అరిచింది. అనంతరం దుర్గా మల్లిక్, ఆమె ప్రియుడు శంషేర్ అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ అరుపులు విన్న బలరాం తమ్ముడు భీమాల్ మల్లిక్ తన అన్నయ్య ఇంటికి వెళ్లాడు. భీమాల్తో పాటు ఇరుగు పొరుగువారు కూడా అక్కడికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న అర్పితను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్పిత ప్రాణాలు విడిచింది. పరారీలో ఉన్న నిందితులు దుర్గా మల్లిక్, శంషేర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.